ఇట్లా కొండెములాడేటువంటి ఆ యొక్క నాలుక ద్వారా ఎన్నో కుటుంబాలు విడిపోయి, ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా, ఎన్నో కుటుంబాలు నరకపు యొక్క వేదన అనుభవించే కుటుంబాలు భూమి మీద మనం చూడగలము. చూడండి, అందుకే ఇక్కడ కొండెగాని నాలుక అని చెప్పి చెప్పబడుతుంది. ఉత్తరపు గాలి వచ్చి వర్షాన్ని పుట్టిస్తుందంట. కొండెగాని యొక్క నాలుక ఏం పుట్టిస్తుందంట? చెప్పండి చూద్దాం. ఏం పుట్టిస్తుంది? కొండెగాని నాలుక ఏం పుట్టిస్తుంది? కోప దృష్టి. ఎప్పుడు ఆ కుటుంబంలో ఇంకా గొడవలే, ఎప్పుడు చూసినా ఆ కుటుంబంలో జగడాలే, ఎప్పుడు ఆ కుటుంబంలో ప్రేమైన వాళ్ళరా లేనిపోని వేదనలే. చూడండి, ఈ కొండెగాని యొక్క నాలుక దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, మనం మన జీవితంలో వినడానికి వేగిరపడాలంట, ఇంకా మనం మాట్లాడడానికి నిదానించాలంట. చూడండి, దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, మనం ఎన్ని వాక్యాలు మనకు తెలిసి కూడా మన జీవితాల్లో ఈ యొక్క తప్పుడు యొక్క కార్యాలకు గురి అవుతున్నాము. దేవుని వాక్యంలో గమనించినట్టయితే ప్రతి వాడు వినడానికి ఏం చేయాలని చెప్పి, మాట్లాడడానికి ఏం చేయాలని చెప్పి దేవుని వాక్యంలో ఉందంటే, ఒకసారి ఆ వాక్యాన్ని దేవుని వాక్య ఆధారంతో చూద్దాం. ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలో దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించు వాడునై ఉండవలను అని చెప్పి దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఎక్కడ చదువుతున్నాం? పేతురు పత్రికలో మనం చదువుతున్నప్పుడు ప్రతి మనుష్యుడును అని చెప్పి దేవుని వాక్యంలో చదువుతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడాలా, మాట్లాడడానికి నిదానించాలా. ఎందుకంటే నేను మాట్లాడేటువంటి మాట ఒకవేళ కొండిపు మాటలుగా ఉంటుందేమో, నేను మాట్లాడేది అనవసరమైన మాట ఒకవేళ బయటలో వస్తుందేమో, బయటపడుతుందేమో అని చెప్పి జాగ్రత్త పడాలా. ఎందుకో తెలుసా? పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు చెప్తున్నాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని చెప్పి బైబిల్లో 10వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ వచనంలో చెప్పబడుతుంది. ఓసారి సామెతలు 10:19 చదువుకుందాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారమైన మాటల్లో దోషం మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అని చెప్పి రాయబడి ఉంది. కావున ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఈ కొండెగాని యొక్క నాలుక లేని వాటిని పలికే మాట, లేకపోతే ఒక స్థలంలో ఉన్నటువంటి మాట ఇంకో స్థలంలో స్ప్రెడ్ చేయడం, ప్రియమైన వారు అటువంటిది ఉండకూడదు. ఎందుకని చెప్పి గమనిస్తే ఆ యొక్క కొండెగాని యొక్క నాలుక అది కోప దృష్టిని పుట్టిస్తుంది. ఇది మొదటిది. ఇక రెండవ విషయానికి వెళ్తున్నాను. రెండవది మోసకరమైన నాలుక అని చెప్పి చెప్పబడుతుంది. రెండవ నాలుక మోసకరమైన నాలుక అని చెప్పి ఉంది. 120వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ మోసకరమైన నాలుకను గురించి చెప్పబడుతుంది. ఓసారి చూద్దాం. కీర్తనలు 120వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. దేవునికి స్తోత్రం. చూడండి, మోసకరమైన నాలుక అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మోసకరమైన నాలుక అని చెప్పినప్పుడు చూడండి, ఉన్న దాన్ని ఉన్నట్లుగా చెప్పకుండా దాన్ని కల్పించి చెప్పడం, అది మోసం. ప్రియమైన వాళ్ళారా, మోసం. ప్రియమైన వాళ్ళారా, నాణ్యత, ఒకరి నాణ్యత ఉంటే అది వేరే నాణ్యతతో చెప్పడం, అది మోసం. ప్రియమైన వాళ్ళారా, ఒక మాటలో చెప్పాలంటే మోసము అనేది గమనించినట్టయితే ప్రజలను వంచి, ప్రజలను మాయ మాటలతో ప్రజలను మోసగించడమే మోసం. ప్రియమైన వాళ్ళరా, ఈ మోసపు నాలుక ఎక్కువ శాతం వ్యాపారస్తులలో
ఈ యొక్క మోసపు యొక్క నాలుక అన్నది కనబడుతుంది. కావున వ్యాపారం చేసేటువంటి నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన వాళ్ళారా, మీరు చేసే వ్యాపారంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటే మీరు పై స్థాయికి వస్తారు. కానీ ఒకవేళ మీరు మోసంతో ఉన్న ధరను 2 అంతులుగా 3 అంతులుగా పెంచి ఒకవేళ దాని ద్వారా లాభం సంపాదించుకోవాలంటే, ఒకవేళ మీరు అట్లా చేసి సంపాదించవచ్చు, ఆ సంపాదన మీకు దక్కదు, ఆ సంపాదన మీకు నిలవదు. ఎందుకంటే మోసం చేత సంపాదించేది ప్రియమైన వాళ్ళ మనం మోసంతోనే దాన్ని కోల్పోవలసి ఉంటుంది. మనం మోసం చేసి అమ్మేదాన్ని మోసంతోనే అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. కావున దేవుని పిల్లలమైనటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా మంది మోసం చేసి అమ్మేటువంటి దానిని, మోసంతో సంపాదించే సంపాదనను, మోసంతో వాళ్ళు పొందేటువంటి దాన్ని అనుభవించాలనుకుంటారు, కానీ దాన్ని అనుభవించలేరు. అందుకే నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను చూడండి, మోసపు నాలుకతో ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మోసపు నాలుక అన్నది ఉండకూడదు. ఇది 2వ నాలుక.